హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అనామిక నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కాలుపై కాలు వేసుకుని సోఫాపై వెనక్కు చేతులు వాల్చి ఆ చేతులపై తలను వాల్చి కూర్చున్న రాజేశ్వరికి తననే తీక్షణంగా చూస్తున్న సతీష్ కనబడ్డాడు. ఓ, మీరిక్కడే ఉన్నారా? సంతోషం అన్నదే కానీ తన వికృత భంగిమను మాత్రం మార్చలేదు. చూసేవాళ్ల కర్మ నాకే అనేటంత నిర్లక్ష్య ధోరణిలో ఉందా తీరు. ఏంటి పని ఈ సమయంలో? సతీష్ కర్కశ స్వరం విని గంగా రాము ఊపిరి పీల్చడం కూడా మరిచారు. కానీ రాజేశ్వరి లెక్కే చేయలేదు. ఒకటేమిటండి, చాలా పనులున్నాయి. పోన్లేండి, ఈ సమయమే బావుంది అన్నీ తీరిగ్గా మాట్లాడడానికి అంటూ రాజేశ్వరి లేచి అతడున్న మేడమెట్ల దశ దారి తీయగానే ప్రమాదాన్ని శంకించిన సతీష్ గబగబా మేడమెట్లన్నీ ఒక్క అంగలో దూకినట్టు దిగివచ్చి హాల్లో మధ్య తివాచీపై నిలబడ్డాడు. నేను చాలా పనులతో అలసిపోయి ఉన్నాను, మరోసారి వచ్చి మాట్లాడండి, ప్రస్తుతానికి వెళ్ళిరండి అన్నాడు. ఒక వంక గంగకు ముచ్చెమటలు పోస్తున్నాయి. సతీష్ కంఠంలోని కటుత్వము కనుల్లోని వెగటు గమనించి అతడి అప్పటి తీరుకు మాటలకు అభిమానమున్న అసలైన ఆడదైతే అక్కడికక్కడే తల పగలగొట్టుకుని చచ్చి ఉండేది. కానీ రాజేశ్వరి అనేక ఢక్కా ముక్కీలు తిని ఉంది. కార్యసాధనకు ఎంతకైనా తెగించగల ఆడది. ఉస్సురంటూ మరలా సోఫాలో కూలబడింది. అంత తేలిగ్గా వెళ్ళడానికా వచ్చాను? పోనీ ఓ పని చెయ్యండి, కాస్త నన్ను మీ కారులో ఇంటి దగ్గర దింపండి. ఇప్పుడు బస్సుల కోసం నిలబడే ఓపిక లేదు, నింపాదిగా కారులోనే మాట్లాడుకోవచ్చు అంది రాజేశ్వరి. మై గాడ్, ఇది ఒక ఆడదేనా అన్నట్టున్న ఈ సతీష్ వాక్సూనుడై చూస్తున్న చూపులు. మీ పేరు ఊళ్ళో పత్రికల్లో మోగిపోతోంది. వర్కర్స్ గొడవ చక్కగా సెటిల్ చేశారని. కాస్త మా వారికి మీ దగ్గర ఉద్యోగం వేయించండి. ముఖ్యంగా ఇది అడిగేందుకే వచ్చాను అంది రాజేశ్వరి. చూద్దాంలేండి, రేపు ఆయన ఆఫీస్కి రమ్మనండి. చూద్దామంటే కాదు, తప్పక ఇస్తాను అనండి. అందుకు మీకేం కావాలన్నా నేను ఇవ్వగలను. మీరా? నాకిస్తారా? ముఖం చిట్లించి అడిగాడు. అఫ్కోర్స్, డబ్బు రూపేణా ఇవ్వలేననుకోండి, ప్రేమాభిమానాలు పెన్నిదిగా భావించేవాళ్ళం, అవి తరగనంత ఇచ్చుకోగలం. ఓరచూపులతో పైటా కుచ్చెళ్ళు సర్దుకుంది. మరి ఓరిమి వహించలేని సతీష్, రాము, వీరి వెంట వెళ్ళి బస్టాండ్లో దిగి విడిచిరా అని చరచరా మేడమెట్లెక్కి వెళ్ళిపోయాడు. సతీష్ కనుమరుగు కావడంతో రాజేశ్వరి వగలు హొయ్యలు అంతరించి గంగను ఆపాదమస్తకం తినేసేట్టు తీక్షణంగా చూసింది. ఏ భలే ఛాన్స్ తలగరేస్తూ అంది. అపర్ణ కూడా లేదు, నీదే రాజ్యం. కోర్టు వ్యవహారాల వంకన ఆయనతో కారులో తిరుగుతూ పక్కనే నిలబడి వడ్డన, ఇక రాత్రంతా మరో విందు వడ్డన. వెళ్ళు పైకి అక్కసుగా అనేసి, నువ్వేం అక్కర్లేదు, బస్టాండ్కు దారి నాకు తెలుసు అని రామును విదిలించుకొట్టి నిష్క్రమించింది రాజేశ్వరి. గంగ దుఃఖం వర్ణనాతీతం. ఎందుకు, ఏం పాపం నేరం చేశానని ఈ జనం ఇలా కాకుల్లో పొడుస్తున్నారు రాము నన్ను అంటూ వాపోయింది. రాము జాలిగా చూశాడు. ఊరుకో చెల్లమ్మ, అమ్మగారు లేరని తెలిసి అంత విరగబాటుగా వచ్చి అయ్యగారిని బోల్తా కొట్టించాలని చూసినా అది ఒక ఆడదైతేగా, దాని మాట నీకేమి లెక్క? నిప్పువు నువ్వు. ఏమో, నా రోజులు ఎలా గడపాలో తెలియడం లేదు, నిత్యం ఎగిరే ఈ నిప్పు రవ్వల నడుమ అంది గంగ. ఊరుకోమన్నానా? అయ్యగారు అసలే కోపదారి మనిషి. ఊరుకో, భోంచేసి పడుకో ఎల్లి. కష్టపు రోజులు కలకాలం ఉండిపోతాయా చెప్పాడు రాము. చదివి చదివి ఎన్ని పుస్తకాలని చదవడం, ఎంతకని పుస్తకాలతో రోజులు గడపడం. నిద్రకు దూరమైన సతీష్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎలా అపర్ణను దారికి తేవడం? ఈ ఎడబాటు ఆమెలో తప్పకుండా తహతహను కలిగించి ఉండవచ్చు. నేను పిలిస్తే రావాలనే బింకంతో ఉండి లోలోపల బాధపడుతుందేమో. పోనీ సంసారం అన్నాక ఏవో వస్తుంటాయి, ఎందుకు పట్టుదలలు? ఈ ఆలోచన రాగానే వెంటనే ట్రంకాల్ బుక్ చేశాడు. ఏమంటుంది అపర్ణ? ఎలా మాట్లాడుతుంది? ఊహించుకుంటూ గదిలో అటు ఇటు పచార్లు ప్రారంభించాడు. అరగంటలోనే కాల్ అందింది. పీపీ లేరండి అనే సమాధానం వచ్చింది ఎక్స్చేంజ్ వారి నుండి. సరే, పెండింగ్లో ఉంచండి. ఏ సినిమాకో వెళ్ళిందేమో, అర్ధరాత్రి అయితే దొరుకుతుంది, హాయిగా మాట్లాడుకోవచ్చు. తన ఊహకు తనే నవ్వుకున్నాడు.
హత్యల వరకు పోయిన వర్కర్స్ గొడవను తన ప్రతిభతో ఒక దారికి తేగలగడంతో అతడికి అమిత సంతోషం, ఉత్సాహం కలిగాయి. ఏ గొడవకైనా పరిష్కారం చేయగలననే అపూర్వ ఆత్మస్థైర్యం ఏర్పడింది. అందుకే ఆ ఉత్సాహంలోనే పట్టుదలను, అపర్ణపై కోపాన్ని వదిలి ఆమెను క్షమించేసి తానే ట్రంకాల్ బుక్ చేశాడు. మరొకసారి ప్రయత్నించమని మళ్ళీ ఆపరేటర్ను కోరాడు సతీష్. ఇప్పుడు అదే సమాధానం. సరే, కనెక్షన్ ఇవ్వండి, నంబర్ కాల్. అపర్ణ అన్న రామారావు అందుకున్నాడు ఫోను. బావగారు, అపర్ణ ఎవరో స్నేహితులతో పిక్నిక్ వెళ్ళింది నిన్న, రేపటికి గాని రాదు అన్నాడు. వచ్చాక మాట్లాడమనండి. పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు, లేపమంటారా? మంచి నిద్రలో ఉన్నారు. సతీష్ వింటూనే అదిరిపడ్డాడు. వద్దులేండి, రేపు మాట్లాడతాను. అయితే అక్కడ స్కూల్లో చేర్చారా పిల్లల్ని? అవునండి. ఎందుకు? ఎవరు చేసిన ఏర్పాటది? రామారావు తడబాటు చెందినట్టుగా మౌనంగా ఉండిపోయాడు. మిమ్మల్నే బావగారు, పిల్లల్ని అక్కడెందుకు స్కూల్లో వేశారు? బావగారు, నేనేం చెప్పగలను? అంతా అపర్ణకు నాన్నగారికే తెలుసు. నాకు తెలిసిందల్లా మీరు అపర్ణను చాలా ఘోరంగా అవమానించారని, నిర్లక్ష్యం చేశారని. అయితే మీ చెల్లాయి స్వభావం తెలిసి కూడా మీరు అలాగే అనుకుంటున్నారా? అబ్బెబ్బే, లేదండి. నాన్నగారు కూడా. మీకు నేను ఇంక ఏం చెప్పాలి? మీ మనుషుల స్వభావాలు మీకు తెలుసు. అపర్ణకు సహనమెంతో, సంసార బాధ్యత ఎంతో మీకు తెలుసు. అయినా సహించాను, సహిస్తున్నాను. అపర్ణను నిర్లక్ష్యం చేసిన వాడనైతే ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు చేస్తాను? ఇవన్నీ నేను అనుకుంటూనే ఉన్నాను బావగారు. అపర్ణ చాలా తెలివి తక్కువది, నాకు తెలుసు. నేనే మీ దగ్గరకు రావాలనుకున్నాను ఒకసారి, కానీ మీరెలా స్వీకరిస్తారో తెలియక. ఏం మాటలు బావగారు, తప్పకుండా రండి. అపర్ణను, పిల్లలను తీసుకొచ్చేయండి మీతో. అపర్ణ ఎప్పుడు వస్తానంటే అప్పుడు వచ్చి తీసుకొద్దామనే నేను అసలు ఫోన్ చేసింది ఇప్పుడు. మీకు తెలుసు, ఉద్యోగంలో నేను ఎక్కువగా కదిలే అవకాశాలుండవు అన్నాడు సతీష్. ఓ, రండి బావగారు, చాలా థ్యాంక్స్. రేపే రండి. మీరు ఎదుట నిలబడితే అపర్ణ ఆగగలదా? నేను రావడం కంటే మీరు రావడమే మేలు. ప్లీజ్ బావగారు. సరే, రేపే బయలుదేరుతున్నాను ఉదయం అన్నాడు సతీష్. మనస్సు తేలికపడిన సతీష్ శయ్యను చేరి ఊహల్లో మునిగిపోయాడు. అవును, ఇన్నాళ్ల ఎడబాటు తర్వాత అపర్ణ నా కోసం తహతహలాడిపోతుంటుంది. తప్పక మారి ఉంటుంది. మిగిలిన రాత్రి నిశ్చింతగా నిద్రించిన సతీష్ తూర్పు తెల్లవారక మునిపే లేచి తయారై కిందికి వెళ్ళాడు. గంగా? నోటి వరకు వచ్చిన పిలుపు ఆగిపోయింది. ఇంకా లేచిందో లేదో. పోనీ కాఫీ బయట తాగొచ్చు, కానీ మరీ చెప్పకుండా వెళ్ళడం బావుండదు. అటు చూస్తే గంగ గదిలో లైటు వెలుగుతుండడం గమనించి అటు నడిచిన సతీష్ పాదాలు గుమ్మం బయటే ఆగిపోయాయి. చిన్న బల్లపై సీతారాముల కళ్యాణ చిత్రం ఉంది. ఆ పటానికి పూజ జరిగినట్టు తాజా పూలు అందంగా అలంకరించి కనబడ్డాయి. చిన్న జ్యోతి వెలుగుతోంది పక్కన. గంగ కనులు మూసుకుని చేతులు జోడించి నిశ్చలంగా కూర్చుని ఉంది. ఆమె పెదవులు మెల్లగా ఏమో ఉచ్చరిస్తున్నాయి. అయ్యగారి సంసారం బాగుచేయి తండ్రి. ఆయన మంచి మనసుకు బాధ కలగకూడదు. అయ్యగారు నాకు వివాహం చేస్తారట. ఆ వచ్చే వ్యక్తి ఎంత బీదవాడైనా, కురూపి అయినా పర్వాలేదు. అయ్యగారిలా దైవత్వం మాత్రం కలిగి ఉండాలి. సతీష్ వదనంలో అనేక భావవీచికలు త్వరగా కదిలిపోయాయి. సవ్వడి చేయకుండా వెనుతిరిగొచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చున్నాడు. నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్న ఆ సమయం గంగ ప్రార్థన, ఆమె పూజ సతీష్ అంతరంగాన్ని అమితమైన ఆహ్లాదనతో నింపింది. ఈ ఇంట పూజ జరుగుతుండగా చూడ్డం ఇదే మొదటిసారి. ఎక్కడో సామాన్ల గదిలో పడి ఉన్న పాత పటాన్ని తీసి తెచ్చింది గంగ. ఈనాడు ఈ ఇంట ఉన్న కళాకాంతులు ఇంతకు పూర్వం తానెన్నడూ చూసినట్టు లేదు. 10 గంటలకి గాని పడక గదిని వీడని అపర్ణ గృహిణీత్వంలోని లోపాలు నేడతడికి స్పష్టంగా తెలిసొచ్చాయి. ఏదో హోటల్లో తిని పడుకున్నట్టే ఉంటుంది కానీ స్వంత ఇల్లు, భార్య కలిగించే ఆనందాలు, అందించే ఆప్యాయతలు ఏనాడూ అనుభవం కాలేదు. హక్కులు, అతిశయాలు మాత్రమే ప్రదర్శించే అపర్ణ నుండి తాను ఏనాడూ ఆదరణను రుచి చూడలేదు. గృహిణిగా ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత ఆమెలో కనిపించిన క్షణాలు కూడా లేవు. ఇల్లాలంటే గంగలా ఉండాలి. తన ఆలోచన తననే అదిరింపచేయగా కూర్చున్న తావు నుండి లేచి మనసును అదిలిస్తూ బయటకు నడిచాడు. అవుట్ హౌస్లో నిద్రపోతున్న రామును లేపి చెప్పాడు, నేను అమ్మగారిని తీసుకొచ్చేందుకు వెళుతున్నాను. రాము ముఖం వికసించింది. నువ్వు గంగకు సాయంగా ఉండు. మేము రాత్రికో రేపు ఉదయానికో వస్తాం. మరి డ్రైవరు? నేనే చేసుకుంటానులే, లేదా ఆఫీసు నుంచి ఎవరినో తీసుకువెళ్తాను. తర్వాత చెప్పు గంగకు.
వంట గురించిన హైరాణ ఏమీ వద్దని చెప్పు, మేమొచ్చాక చెయ్యొచ్చు. అలాగేనండి. కారు దూసుకుపోయింది. రాము వెనుతిరిగేసరికి ఖిన్న వదనంతో గంగ నిలబడి ఉంది, చేతిలో కాఫీ కప్పుతో. పొరపాటైపోయింది రాము, కొంచెం ఆలస్యమైంది. రోజుటి కంటే నా పని. అయ్యగారికి కోపం వచ్చినట్టుంది, కాఫీ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ఇక కంటి నీరే తరువాయి అన్నట్టుంది గంగ ధోరణి. రాము పడి పడి నవ్వాడు. కోపం వస్తే అయ్యగారు దాచుకోరు, పైకే చెప్తారు. ఓ కప్పు కాఫీ ఆయన ఎక్కడైనా తాగుతారులే. అమ్మగారిని తీసుకొచ్చేందుకు వెళ్ళారు. ఆ సంతోషంలోనే ఆయనకి కాఫీ కూడా జ్ఞాపకం రాలేదు. ఏంటి? గంగ కనుల్లో ఆశ్చర్యము భయము కూడా ఉన్నాయి. ఇక అమ్మగారు వచ్చి మళ్ళా నన్ను నిత్యం చెండుకు తింటారు కాబోలు. ఛ, ఆమెగారు తన ఇంటికి తను వస్తున్నారు. పోవలసిన దానను నేను. అమ్మగారు రాగానే అయ్యగారిని అమ్మగారిని క్షమాపణ అడిగేసి వెళ్ళిపోవాలి అనాథాశ్రమానికి. ఇంతవరకు ఉండడమే చాలా పొరపాటు. ఇటు సతీష్ కూడా అనేక ఆలోచనల్లో మునిగి ఉన్నాడు. అపర్ణ రాగానే గంగకు త్వరగా స్వంత ఇల్లు ఏర్పాటు చెయ్యాలి. అపర్ణ చేసే హఠానికి అదే పరిష్కారం. వీధి మలుపులో కారాపి అక్కడ కిళ్ళి కొట్టు దుకాణదారుణ్ణి 2 సిగరెట్ పెట్టెలివ్వబోయ్ అన్నాడు. అతడు అప్పుడప్పుడే కొట్టు తెరుస్తున్నాడు. వెలుగు వస్తున్న వేకువ వేళ కావడానికి అమ్మకానికి సిద్ధంగా లేక కొంత ఆలస్యమైంది. పరధ్యానంగా కూర్చున్న సతీష్ వెనుక నుండి పరిచితమైన కంఠం వినవస్తుండడం చూసి వెనక్కు తిరిగి చూశాడు. కిళ్ళి కొట్టుకు కొంచెం అటుగా నిలబడిన 4-5 పాఠక స్త్రీల్లో లక్ష్మి కనిపించగా ఆరాగా చూశాడు. ఉన్నోళ్ళకేటి ఏ భాగవతమైనా చెల్లుతుంది. మన గుడిసెల్లో అదే జరిగితే అయినీతని చెప్పి పోలీసుడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. అదే పెద్ద పెద్ద మేడల్లో అయితే ఎవడికి అక్కర్లేదు. నెల్లాల పైన అయినది. పెళ్ళాన్ని తన్ని తగిలేసి ఆ గంగని ఇంట్లో పెట్టు కులుకుతున్నాడు. సతీష్ గమనిస్తున్న విషయం తెలిసి కూడా తెలియనట్టే బారలు చాపుతూ విడ్డూరంగా వినిపిస్తోంది లక్ష్మి. ఆ ఆడవాళ్లు కుతూహలంగా విని ఏమేమో అంటున్నారు. గొప్పోల గోత్రాలే అంతలే. ఆ ఈశ్వరుడే భార్యను కాదని గంగను నెత్తుకెక్కించుకోలేదంటే ఇయాల ఇదేమన్నా కొత్త? సిగరెట్స్ తీసుకోకనే కారును వేగంగా బయలుదేరి తీశాడు సతీష్. అతడికి మనసంతా చేదుగా, ఒడలంతా కంపరంగా ఉంది. పని నుండి తీసివేసినందుకే లక్ష్మి అలా నోటికొచ్చినట్టు పేలుతున్నదా, లేక లోకులంతా అలాగే అనుకుంటున్నారా? మై గాడ్! మన శరీరాలు లజ్జాభారంతో కుంచుకుపోయాయి. ఈ అపవాదు తనకంటే గంగకు అతి ప్రమాదకరం కాదు? వెళ్తున్నది అత్తవారి ఊరు కనుక 2 రోజులు ఉండవలసి రావచ్చు వారు బలవంతం చేస్తే. అర్జెంట్ ఫైల్స్ వగైరా సంతకాలు పెట్టి సెలవు వ్రాసిపెట్టి వెళ్లాలని భావించిన సతీష్ ఆ పనులు చూసుకుంటూ కూర్చున్న అతడి చెంతకు 1 గంట అనంతరం కొందరు మెకానిక్స్ వచ్చారు. ఏంటి, ఓవర్ టైం చేస్తున్నారా? అప్పుడే వచ్చారు? అడిగాడు సతీష్. అవును బాబుగారు, ఇంతకాలం ఖాళీగా కూర్చున్న నష్టం అంతా పూరించాలి కదా. ఎవరి నష్టం? మీదా, కంపెనీదా? ఎవరిది పూరిస్తారు? ఈ సూటి ప్రశ్నకు తట్టుకోలేనట్టు తలలు వాల్చుకున్నారు. అర్థయుక్తంగా నవ్వాడు సతీష్. స్ట్రైక్ పీరియడ్లో వచ్చిన నష్టం కోట్లలో ఉంది, లక్షలైనా కాదు. అదంతా భర్తీ చేయడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే అన్నారు, కాలం అమూల్యమైంది. ఎటొచ్చి మీరిప్పుడు చేసే ఓవర్ టైంలు మీకే మంచివని మీకు తెలుసు, నాకు తెలుసు. వాటికి కొత్త మెరుగులేమీ వద్దు. మీకోసమే మీరు ఓవర్ టైం చేస్తున్నారు. మీకు అన్నీ తెలుసండి, చిన్నబుచ్చుకున్న ముఖంతో అన్నాడు ఒకతను. అది గమనించిన సతీష్కు జాలి కలిగింది. సరే కానియండి, కానీ ఆ వంకన అనవసరంగా మాత్రం డబ్బు తీసుకోవద్దు. నిజంగా పని ఉందో లేదో సూపర్వైజర్తో మాట్లాడతాను నేను. పని ఉన్నదండి, కానీ సూపర్వైజర్ గారి వరకు అది వెళ్ళేదెక్కడా? ఫోర్మెన్ నరసింహం అడ్డుపడిపోతున్నాడండి. అంటే నరసింహం తనకిష్టమైన వాళ్ళకే ఓవర్ టైం అవకాశాలు ఇచ్చి మమ్మల్ని వద్దంటున్నాడండి. ఫోర్మెన్ యూనియన్లో వాడేనా? ఇప్పుడు మా యూనియన్ 2గా చీలిందండి. సతీష్ వదనం కఠినంగా మారిపోయింది. మీలో మీకు మళ్ళీ ఇన్ని వ్యత్యాసాలా? అందరూ మౌనంగా తలలు వాల్చుకున్నారు. సరే, మీ రాజకీయాలతో నాకు పని లేదు. ఇక్కడంతా ఒకటే. నేను వర్క్ సూపర్వైజర్తో మాట్లాడతాను రేపు. మీరలా చేస్తే చాలా కృతజ్ఞులమండి. విప్పారిన ముఖాలతో అందరూ ఒకేసారి అన్నారు. సరే వెళ్ళండి. అన్నట్టు చలం, నేను చెప్పిన విషయం ఏమైనా ఆలోచించావా? చలంతో పాటు 5-6 వ్యక్తులున్నారు. మిగతా అందరూ నిష్క్రమించారు. ఏదండి? చలం అర్థం కానట్టు చూశాడు. నాగయ్య కుమార్తె విషయం. వరుడెవరైనా ఉన్నారేమో వాకప్ చేస్తున్నావా? చలం తదితరుల ముఖంలో రంగులు మారాయి. తీరికేదండి. గంగ అదృష్టవంతురాలు గనక మీ అండ దొరికింది. ఆ జైల్లో మగ్గుతున్న వాళ్ల గురించి తిరగడమే సరిపోతోంది మాకు.
అటు ప్లేడర్లకి డబ్బు పొయ్యాలి, ఇటు జైలర్కి డబ్బు సమర్పించుకోవాల్సి వస్తోంది అన్నాడతను. వ్యవహారాలు ఒకదానికొకటి ముడిపెడుతున్నాడని గ్రహించిన సతీష్ గంభీరంగా మారిపోయి మౌనం దాల్చి తన కాగితాలు చూసుకోసాగాడు. నేను చెప్పింది ఆలోచించారా సార్? ఏంటది? కాగితాల్లో నుండి తలెత్తకుండానే అడిగాడు సతీష్. అదే, కోర్టులో సాక్ష్యం విషయం. ఆ దాట్న తల ఎత్తి తీవ్రంగా చూశాడు సతీష్. ఆ చూపుల్లోనే అతడి నిరసన వైఖరిని గమనించిన చలం, సరే వెళ్తున్నానండి అని ఓ నమస్కారం విసిరి తక్కిన వారితో పాటు గుమ్మం వరకు నడిచి మళ్ళీ వెనక్కొచ్చాడు. గంగను చేసుకునే తలకు మాసిన వాడెవడూ లేడండి నిర్లక్ష్యంగా నిలబడి అన్నాడు. సతీష్ చూపులు అలనాటి దక్షయజ్ఞ నాశకుడైన సతీశ్వరుని చూపుల వలె ఉన్నాయి. ఏంటి వాగుతున్నావు? మాబోటి వాళ్ల మాటలు మీ ధనవంతులకు వాగుడు కిందే లెక్క, కానీ అవి పచ్చి నిజాలు. ఇన్నాళ్ళు మీ దగ్గర ఒంటరిగా ఉంది గంగ, దానికోసం మీరు భార్యను కూడా తరిమేశారు. చలం, ఎప్పుడు కోర్టు వాయిదా ఉన్నా అది మీ కారులో మీ వెంటే వస్తోంది. అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈనాడు మీ మోజు తీరి దాన్ని ఎవడికో అంటగట్టాలంటే బహుశా ఎంత సన్నాసి ఎదవైనా కట్టుకోడు. మీరే దాన్ని అలా అట్టే పెట్టేసుకోండి అన్నాడు చలం. సతీష్ షాక్ నుండి తేరుకునేసరికి అక్కడెవ్వరూ లేరు. ఓ అల్లుడుగారా, రండి రండి, అబ్బాయి చెప్పాడు. శరభయ్య కంఠంలో హేళన, నాలుకపై ఆహ్వానము పలికాయి. సతీష్ తొణకలేదు. రండి బావగారు, ఎంతైనా కృతజ్ఞుణ్ణి. రామారావు ఆప్యాయంగా కరచాలనం చేశాడు. పిల్లలేరి? నలువైపులా కలియ చూస్తూ అడిగాడు సతీష్. రామారావు తల వంచుకున్నాడు. ఉదయం 7 అయ్యేసరికే కాన్వెంట్కి వెళ్ళిపోతారు. శరభయ్య సమాధానంలో పెంకితనం ఉంది. తెలుసు, కానీ నేను వస్తానని తెలిసి ఎందుకు పంపారు? ఏమో, అమ్మాయి ఏమంటుందోనని. సతీష్ సహనం సరిహద్దులు దాటేందుకు ఇంతకంటే అవసరం లేదు. నా బిడ్డల్ని నేను చూసుకోవడానికి మీ అమ్మాయి అనుమతి కావాలా? తీవ్రంగా అడిగాడు. మరి తేడాలంటూ వచ్చాక అంతేగా అల్లుడుగారు, బేఫర్వాగా అనేసి చుట్ట వెలిగించాడు శరభయ్య. అయితే ఆ తేడాలను మీరు పెంచి పోషించాలనుకుంటున్నారన్నమాట. అమ్మాయి వచ్చాక కదా తేలేది. అదే నిర్లక్ష్యం శరభయ్యలో. సోఫాలో నుండి ఒక్క ఉదుట్న లేచి నిలబడ్డాడు సతీష్. పెద్దవాళ్ళు పరిస్థితుల్ని చక్కదిద్దుతారు, కానీ ఇలా లిటిగెంట్గా ప్రవర్తించడం ఇక్కడే చూశాను. ఏమన్నారు? నేను లిటిగెంట్నా? శరభయ్య గుండెలు బాదుకున్నంత పనిచేశాడు. రామారావు కలగజేసుకున్నాడు. నువ్వు ఊరుకో నాన్న, అపర్ణ ఎంత బుద్ధి తక్కువదో తెలిసి నువ్వు కూడా దానికి మద్దతిస్తున్నావు. ఇది పనికిరాదు. రండి బావగారు, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొద్దాం. అంతలో అపర్ణ రానే వచ్చింది. రయ్యన దూసుకువచ్చిన కారు నుండి మెరుపులాగా దిగింది అపర్ణ. ఇంకా అందులో ఉన్న స్నేహితురాండ్రకు షోక్గా వీడ్కోలు చెప్పి లోపలికొస్తూ పోర్టుకోలోని కారును చూసి పదబంధన జరిగినట్టే ఆగిపోయింది. రా అపర్ణ, బావగారు వచ్చారు చూడు అన్నాడు హాల్లో నుండి రామారావు. వచ్చారా? ఏ, నేను జ్ఞాపకం వచ్చాను? పూర్తిగా బర్మాభామ వేషంలో ఉన్న భార్యను ఆపాదమస్తకం చూసిన సతీష్ వదనంలో ప్రసన్నత అంతరించింది. పొడిగా ముక్తసరిగా ఉన్న ఆమె పలకరింపుతో అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీకు జ్ఞాపకం చేద్దామని వచ్చాను. నిష్ఠూరాలకేం గాని త్వరగా బయలుదేరు, నాకెక్కువ సెలవు లేదు అన్నాడు సతీష్. ఎందుకు? ఎక్కడికి? రామారావు అదలింపుగా అన్నాడు. అపర్ణ, ఏంటా మతిమాలిన మాటలు? మీ మగజాతి సమర్థన మానుకో అన్నయ్య, ఇది నా స్వవిషయం. సతీష్ బలవంతాన ఓరిమి తెచ్చుకున్నాడు. అపర్ణ, ఎన్నాళ్ళు బ్రతుకుతావు అపోహల్లో? ఎందుకు నీ సంసారాన్ని నువ్వు రట్టు చేసుకుంటావు? పద, పెంకితనం మాను అన్నాడు. ఓ, సంసారం రట్టు? ఎవరు చేశారండి సంసారాన్ని రట్టును? అది ఇంకా ఆ ఇంటనే ఉందిగా, నేనెందుకు? సతీష్ దీర్ఘ నిశ్వాసంతో అన్నాడు. అపర్ణ, ఎందుకలా సాధిస్తున్నావు నన్ను? ఏంటిందులో నీకు ఆనందం? అదే నేను అడుగుతున్నాను. మరొకతను తెచ్చి ఇంట ఉంచి నన్నెందుకు అవమానించారు? నేనక్కడ లేని ఇన్ని నాళ్ళు, అది మీరు ఒంటరిగా. చిచి! క్షణం కూడా ఆలస్యం కాలేదు సతీష్ చేతి 5 వేళ్లు భార్య చెంపపై ముద్రపడడానికి. స్టూపిడ్! నోటికి ఎంతొస్తే అంత అనేయడమేనా? నువ్వు నన్ను అవమానిస్తున్నావు అంటే నీపై నీకే నమ్మకం లేదన్నమాట. నీలో పూర్తి స్త్రీత్వం లేనప్పుడే నీ భర్తలో పరాయి వ్యామోహానికి తావు ఏర్పడుతుంది. రామారావు తటస్థంగా బయటికి నడిచాడు. శరభయ్య మాత్రం కూతుర్ని సమర్థిస్తూ లబోదిబోలు ప్రారంభించాడు. అపర్ణ తల్లి వదిన ఇంటి నౌకర్లిద్దరూ అక్కడ చేరారు గలాటా విని. అందరూ గుమిగూడడం సతీష్ సంస్కార స్వభావానికి సిగ్గనిపించి కృంగిపోయాడు. కానీ
అపర్ణ తగ్గని ధీమాతో, తరగని అభిజాత్యంతో తదిగిణతోమంటోందింకా. భార్యలో స్త్రీత్వం తక్కువైందో, మీలో పొగరు ఎక్కువైందో అందరికీ తెలుసు. పొగరు ఎక్కువై భార్య వగరు, పరాయిది పంచదార చిలుక అనిపిస్తుంది. ఆలి అయిన ఆడది అణిగిమణిగి పడి ఉండకేం చేస్తుందనే అహంకారం మీ చేత అంత సిగ్గుమాలిన పనులు చేయిస్తోంది అంది అపర్ణ చేత్తో చెంపను సవరించుకుంటూ. శరభయ్య అతడి భార్య ముక్త కంఠంతో అన్నారు. అలా కొట్టి తిట్టి అధికారాలు చెలాయించి ఆడవాళ్ల చేత కాపురాలు చేయించుకునే రోజులు కావు బాబు ఇవి. మా అందరి ఎదుటే ఇలా కొట్టావంటే ఇక అక్కడ ఒంటరిపాటున ఎన్ని హింసలు పెడుతున్నావో మా బిడ్డను. సతీష్ అసహ్యంగా చూశాడు. ఏళ్లు గడిచిన వాళ్ళు ఎవరి పక్షము వహించక న్యాయంగా మాట్లాడితే పెద్దరిక నిలుస్తుంది మరి అన్నాడు. శరభయ్య ఉన్మాది వలె రెచ్చిపోయాడు. ఏంటయ్యా, ఏంటి నీ ఉద్దేశం? పెద్దరిక నిలవక ఏం చేస్తుంది? ఏ మమ్మల్ని కూడా కొడతావా? వారితో తనకు తర్కం అనవసరం అన్నట్టు సతీష్ భార్యతో అన్నాడు. అపర్ణ, మగనిని అవమానించడం సాధించడం నీ హక్కు అనుకోకు. నీలాగే నేను మాట్లాడితే నువ్వేమవుతావు? ఏంటి? అవును, నన్ను వదిలి నువ్వు ఇక్కడున్న కారణానికి నేను కూడా చిలవలు పలవలు సృష్టిస్తే? పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన రామారావు తిరిగి లోపలికొచ్చాడు. అపర్ణ, కాపురాన్ని చేజేతులా పాడు చేసుకోకు. పద, నా మాట విను. అన్నయ్య! ఆవేశంగా అరిచింది అపర్ణ. అన్నయ్య, నీకనవసరం. ఇది నా విషయం. నేనుంటున్నది నాన్నగారి ఇంట్లో, నీ ఇంట్లో కాదు. బాధపడకు అంది. రామారావు నిరుత్తరుడే నిలబడిపోయాడు. శరభయ్య నిర్భయంగా అన్నాడు. మా అమ్మాయి మాట చెల్లని చోట పడి ఉండాల్సిన అగత్యమేమీ లేదయ్యా అల్లుడుగారు. అది కోటీశ్వరుడు శరభయ్య కూతురు. ఎన్ని లక్షల కట్న కానుకలతో వచ్చింది నేను జ్ఞాపకం చేయనక్కర్లేదుగా. సతీష్ కూడా అంత ఖండితంగానే అన్నాడు. సరే, నా పిల్లల్ని నేను తీసుకెళ్తాను. ఏ స్కూల్లో ఉన్నారు? చెప్పను, మీకివ్వను మొండిగా అంది అపర్ణ. సరే, అదే నీ నిర్ణయమా? ఆఖరిసారి అడుగుతున్నాను అన్నాడు సతీష్. అవును, ఇంకా వివరాలు మీకు లాయర్ సుబ్బారావు వివరిస్తాడు. నన్ను గౌరవించని మీ నుండి నేను విడాకులు కోరుతున్నాను. ఆ? కళ్ళు తిరిగిపోయాయి సతీష్కు. అవును, విజయ గర్వం తొణకిసలాడింది అపర్ణ నేత్రాల్లో. సతీష్ క్షణాల్లో తేరుకున్నాడు. సరే, నీలో ఆ సరదాలు కూడా ఉన్నాయన్నమాట. తీర్చుకో. చకచకా బయటకు నడిచి 100 మైళ్ల వేగంతో కారును బయలుదేరదీశాడు. కొన్ని నిమిషాల పాటు పరిసరాలన్నీ అయోమయంగా చూసిన సతీష్ బలవంతాన లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తుండగా అతడి మిత్రులైన ఇద్దరు సాయపడి దిండ్లకు చేరగిలబడి కూర్చునేటట్టు చేశారు. కారు యాక్సిడెంట్ చేశావు 4 రోజుల క్రితం. బలమైన దెబ్బలే కానీ అదృష్టవశాత్తు పెద్ద ఫ్రాక్చర్లేం లేవు అని వివరించారు వారే. కారు ఎదుట లారీ వచ్చింది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు సతీష్. అవును, ఎక్కడి నుంచి వస్తున్నావు అంత స్పీడ్లో? అదృష్టవశాత్తు మన ఊళ్ళోనే జరిగింది, కానీ మరో ఊరైతే ఏం జరిగేది? ఒక అతను అన్నాడు. సతీష్ మౌనం వహించాడు. అపర్ణ వద్దకు వెళ్ళి తిరస్కరింపబడి వస్తున్నానని ఏ ముఖంతో చెప్పుకోగలడు? లారీవాడు పారిపోయాడు. మన ఆఫీసులో డ్రాఫ్ట్స్మెన్ సుబ్బారావు ఆ దారిన వస్తూ చూసి పాపం వెంటనే నలుగురిని పోగేసి నిన్ను హాస్పిటల్లో చేర్పించాడు. ఇవాల్టికి 4వ రోజు చెప్పారు వారు. ఏంటో ఈ సతీష్, అసలు ఆ మినహా మరో మాట్లాడవేంటి? పాపం ఈ అమ్మాయి రాత్రింపవళ్ళు ఎంత సేవ చేస్తోందో నీకు తెలుసా? గదిలో ఒక పక్కగా టేబుల్ వద్ద నిలబడి పండ్ల రసం తీస్తున్న గంగ వైపు మళ్ళింది సతీష్ దృష్టి. గంగ ఒక్కసారి భారంగా కళ్ళెత్తి అతడి దశ చూసి మళ్ళీ వాల్చేసింది. అన్నట్టు అపర్ణ గారి కోసం రామును పంపావు నిన్న. షాక్ తిన్నట్టయింది సతీష్కు. అదిగో మాటల్లోనే వచ్చాడు రాము. అందరి కనులు అటు తిరిగాయి. అందరి దశ కంగారుగా చూశాడు రాము. అయ్యగారి వైపు చూశాడు. ఏం అవమానకరమైన విషయం వినాలో అని భయాందోళన స్పష్టంగా చదవగలిగాడు సతీష్ వదనంలో. కుటుంబం అందరూ ఎవరో బంధువులింట వివాహానికి వెళ్లారంటండి. నౌకర్లకు చెప్పాను, వెంటనే కబురంపుతామన్నారండి. అయ్యగారి గురించి నేను వెంటనే తిరిగొచ్చానండి చెప్పాడు రాము. సతీష్ వదనంలోని ఆరాటం సమసి తేలిగ్గా నిశ్వసించాడు. గంగ మనసు తేలిక పడినట్టుగా నిట్టూర్చింది. డాక్టర్ని పిలవండి, నేను మాట్లాడాలి అన్నాడు సతీష్. అరుగో, ఆయన రానే వచ్చారు. అదృష్టవంతులు సతీష్ మీరు. డాక్టర్ స్నేహంగా భుజం తట్టాడు. ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు. కట్టు ఓ వారం రోజుల్లో విప్పేయొచ్చు. కుడి చేతికి కట్టు మాత్రం మరికొన్ని రోజులుండాలి. గట్టి దెబ్బే తగిలింది చెప్పాడు డాక్టర్. ఇంటికి వెళ్ళిపోతాను డాక్టర్, మీరు వచ్చి చూస్తూ ఉండండి. ఆల్ రైట్. అన్నట్టు ఈ అమ్మాయి మీకేమవుతుంది మిస్టర్ సతీష్? మంచి ట్రైన్డ్ నర్సులాగా చూసుకుంటోంది అన్నారు డాక్టర్. సతీష్ కన్నులు కృతజ్ఞతగా గంగ దశ చూశాయి. కానీ డాక్టర్ ప్రశ్నకు జవాబు మాత్రం చెప్పలేదు.
ఇంటికి చేరి సతీష్ స్నేహితులంతా నిష్క్రమించిన అనంతరం రాము నెమ్మదిగా చెప్పాడు. నేను చెప్పింది అబద్ధం అయ్యగారు, అమ్మగారు రానన్నారు చెప్పాడు రాము. సతీష్ జ్ఞాని వలె చిరుహాసం చేశాడు. నాకు తెలుసు, అందరి ఎదుట పరువు కాపాడావు రాము. చాలా కోపంగా ఉన్నారండి అమ్మగారు. బాగా తిట్టుంటారు అందరినీ. అవునండి, అసలు ఆర్నిక్కడికి రప్పించడానికి ఇదొక దొంగెత్తు అంటూ నా మాట నమ్మనే లేదండి. అంతవరకు మౌనంగా గదిలో అవి ఇవి సర్దుతున్న గంగ రామును మందలించింది. రాము, నీకసలు అయ్యగారితో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలీదా? వెళ్ళి అయ్యగారి బట్టలన్నీ చాకలికి వేసిరా. రాము వెళ్ళిపోయాడు. సతీష్ గంగను పరిశీలనగా చూశాడు. గంగ చిక్కి ఉంది, చాలా ముభావంగా ఉంది. గంగ, ఇలారా. నెమ్మదిగా వచ్చి మంచం పక్కన స్టూల్ మీద కూర్చుంది. చాలా భయపడ్డావా? గంగ మాట్లాడలేదు. చాలా శ్రమ పెట్టాను కదూ నిన్ను ఈ 4 రోజుల నుండి. అమ్మగారు వస్తే బాగుండునయ్యగారు అంటున్న ఆ గొంతులోని వేదనను నిరాశను పసిగట్టిన సతీష్ గ్రహించాడు అందుకు కారణాన్ని. లోకుల కారుకూతలు విషపు చూపులు ఈమె వరకు వచ్చాయన్నమాట. ఏమిటి దారి? మీరు అమ్మగారికి ఫోన్ చెయ్యండి అంది గంగ. రాళ్ళు కరగడం అనేది ఎప్పుడైనా చూసావా గంగ? అపర్ణ నల్లరాయి, పాషాణం అన్నాడు సతీష్. ఇంతవరకు శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి అనామిక నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.